ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. డియర్ ఫ్రెండ్స్, మనం జనవరి 2 షిఫ్ట్ 2 టెట్ 2025 పేపర్ని సాల్వ్ చేయబోతున్నాం. ఇంతకుముందు సెషన్లో జనవరి 2 షిఫ్ట్ 1 పేపర్ని సాల్వ్ చేశాం. సో ఇది జనవరి 2 షిఫ్ట్ 2 పేపర్. ఏదైనా కీలో మిస్టేక్స్ ఉంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకవేళ తొందరపాటులో ఏదైనా మిస్టేక్ చేస్తే నేను ఖచ్చితంగా ఆ కీ మిస్టేక్స్, కీ ఎర్రర్స్ అనేటటువంటివి డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి డిస్క్రిప్షన్స్ కూడా చూసేటటువంటి ప్రయత్నం చేయండి. క్వశ్చన్ నెంబర్ 1, కింది వాటిలో కాంటూర్ రేఖలకు సంబంధించినటువంటి సరైన స్టేట్మెంట్ గుర్తించండి. కాంటూర్ లైన్స్, దీని మీద క్వశ్చన్ ఇంతకుముందు కూడా వచ్చిందండి. ప్రీవియస్ జనవరి 2 షిఫ్ట్ 1లో కూడా కాంటూర్ లైన్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్ వచ్చింది. వాట్ ఆర్ కాంటూర్ లైన్స్? కాంటూర్ లైన్స్ ఆల్సో కాల్డ్ యాజ్ ఐసోహలైన్ చెప్పాను. కాంటూర్ లైన్ అనేటటువంటివి ఒక ఎత్తైన కొండ, ఒక హిల్లో ఉన్నటువంటి ఈక్వల్ డిస్టెన్స్ని క్యాల్కులేట్ చేస్తూ ఉంటాయి. సో దీస్ ఆర్ ద జాయినింగ్ లైన్స్ ఆఫ్ ద సేమ్ హైట్, అంటే ఒకే రకమైనటువంటి హైట్ని కలిపేటటువంటి రేఖ. ఎగ్జాంపుల్, ఇది కొండ అనుకుందాం. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ లైన్ మొత్తం ఒకటే హైట్ ఉంటుంది, ఇక్కడ వరకు ఈ లైన్ అంతా ఒకటే హైట్ ఉంటుంది. అంటే ఇవన్నీ కూడా కాంటూర్ లైన్స్ ఇవన్నీ కూడా మీన్ సీ లెవెల్ దగ్గర నుంచి ఒకే ఎత్తులో ఉండేటటువంటి రేఖలు. కాంటూర్ లైన్స్ ఆల్సో కాల్డ్ యాజ్ ఐసోలైన్స్. కాంటూర్ లైన్స్ అనేటటువంటివి ఈక్వల్ డిస్టెన్స్ని కలుపుతాయి, సమానమైన ఎత్తున్నటువంటి ప్లేసుల్ని కలుపుతాయి. ఓకే, ఇవి ఎట్లా? మళ్ళీ ఇవి 20 మీటర్స్, ఇవి 20 మీటర్స్, 50 మీటర్స్, 100 మీటర్స్ ఇంటర్వెల్లో వీటిని కొలుస్తారు. ఇది ఇంతకుముందు మనకి పాత క్వశ్చన్ వచ్చింది. దయచేసి మీరు ఇంతకుముందు పేపర్లో ఒకసారి చూస్తే చాలా క్వశ్చన్స్ ఒకదారి నుంచి ఇంకో దగ్గర నుంచి చాలా వరకు క్వశ్చన్స్ వస్తున్నాయి. ఒకసారి మనం చూసుకోవాలి. అంటే ఇంకొక విషయం ఏంటంటే కాంటూర్ రేఖల గురించి, ఇది కాంటూర్ రేఖ దగ్గరగా ఉందనుకోండి, రేఖ ఈ లైన్ దగ్గరగా ఉందనుకోండి, ఎక్కువ హైట్ ఉన్నట్టు. దూరం ఉందనుకోండి, స్లోప్ ఎక్కువ ఉన్నప్పుడు, ఇంకా ఎక్కువ స్లోప్ ఉందనుకోండి, ఇలా అన్నమాట, ఇలా. సో ఇది స్లోప్ చాలా తక్కువ ఉన్నట్టు, ఇది స్లోప్ చాలా ఎక్కువ ఉన్నట్టు. సో రేఖలు దగ్గరగా ఉంటే, అంటే ఈ రేఖ దగ్గరగా ఉందనుకోండి, చిన్నగా ఉందనుకోండి, దగ్గరగా ఉంటే ఎక్కువ స్లోప్ ఉంది. రేఖలు దూరంగా ఉంది, దూరం ఉంది, ఇక్కడ దూరంగా ఉంది. సో కాబట్టి స్లోప్ తక్కువగా ఉంది అని చెప్పవచ్చు. ఇవి 20 మీటర్లు, 50 మీటర్లు, 100 మీటర్ల ఇంటర్వెల్లో గీస్తారు. కాంటూర్ లైన్స్ని ఐసోహలైన్స్ అంటారు. ఎక్కడైనా కాంటూర్ రేఖలు దూరంగా గీసినట్టయితే అవి తీవ్రమైన వాలును సూచిస్తాయి. దూరం ఉంటే ఏంటిది? తీవ్రమైన వాలు కాదు, తక్కువ వాలు. ఓకే, తక్కువ వాలు, లెస్ స్లోప్, జెంటిల్ స్లోప్. అండ్ మ్యాప్లో కొండలు మరి పర్వతాలు వి ఆకారంలో సూచించబడతాయి. వి ఆకారంలో సూచించబడేది ఏంటిది? వ్యాలీ. వ్యాలీ అంటే లోయలు మాత్రమే వి ఆకారంలో సూచించబడతాయి. నెక్స్ట్, పతన కోణం, ఇది కూడా క్వశ్చన్ వచ్చింది. జనవరి 2 ఫస్ట్ షిఫ్ట్లో యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ క్వశ్చన్ ఇండైరెక్ట్గా వచ్చింది. వాట్ ఈజ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్? ఇది మనం భూమి అనుకుందాం, ఇది సూర్యుడు అనుకుందాం. సో సూర్యుని కిరణాలు భూమి మీద పడేటటువంటి కోణం, ఓకే, యాంగిల్. సో ఇక్కడ ఈక్వేటర్ దగ్గర యాంగిల్ చాలా తక్కువ ఉంటుంది, ఇక్కడ పోల్స్ దగ్గర యాంగిల్ చాలా ఎక్కువ ఉంటుంది. సో దీన్ని మనం యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్స్ అంటారు, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్స్. సో ఈక్వేటర్ మీద స్ట్రేట్గా ఉంటుంది, ఇది ఈక్వేటర్ మీద స్ట్రేట్గా పడుతుంది, బట్ పోల్స్ దగ్గర మాత్రం కొంచెం బెండ్ అయి పడుతుంది. అంటే ఇక్కడ ఏంటి? యాంగిల్ ఎక్కువ ఉన్నట్టు, ఇక్కడ తక్కువ ఉన్నట్టు, లెస్ యాంగిల్, ఇక్కడ మళ్ళీ ఎక్కువ ఉన్నట్టు. సో యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ అనేటటువంటిది ఇది సూర్యుని నుండి పడేటటువంటి కిరణాలు భూమి ఉపరితలాన్ని సూర్యుని కిరణాలు తాకేటటువంటి కోణం. సో ఇది సన్ అనుకుందాం, మనం సన్ అని చెప్పాను కదా, సన్. సో సన్ నుండి రేస్ భూమి మీద పడేటటువంటి యాంగిల్ని మనం ఏమంటాం? యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటాం. ఓకే, సో యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అనేటటువంటి ఎలా ఉంటుందంటే, ఇది ఎర్త్, ఇది ఈక్వేటర్. వైల్ వీఆర్ గోయింగ్ అప్వర్డ్స్, ఇలా పైకి వెళ్ళ కొద్దీ యాంగిల్ అనేది ఏమైపోతుంది? పెరుగుతుంది. సో యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఇంక్రీజెస్. సో మళ్ళీ ఇలా వచ్చిన కొద్ది ఏమవుతుంది? యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ మళ్ళీ పెరుగుతుంది. ఒకవేళ పోల్స్ నుంచి ఈక్వేటర్ దగ్గరికి వెళ్తే ఏమవుతుంది? యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఏమవుతుంది? తగ్గుతుంది. ఓకే, సూర్యుని కిరణాలు భూమి ఉపరితలం నుండి వాతావరణంలోకి పరావర్తనం చెందే కోణం కాదు. సో ఎంత పరావర్తనం చెందుతుందండి? అట్మాస్ఫియర్లోకి సన్ రేస్ 1/3 ఆఫ్ ద రేస్ విల్ బి రిఫ్లెక్టెడ్ బ్యాక్. అంటే ఇవి మళ్ళీ ఎర్త్లోకి, వాతావరణంలో, అట్మాస్ఫియర్లోకి రిఫ్లెక్ట్ అవుతాయి. సౌరశక్తి
మొత్తం భూమి యొక్క వాతావరణం కలిగి ప్రతిబింబించే కోణం కాదు. సౌరశక్తి మేఘాల ద్వారా గ్రహించబడి ప్రతిబింబించే కోణం కాదు. ఓకే, సో ఇది భూమి ఉపరితలాన్ని తాకేటటువంటి సూర్యుని యొక్క కోణం అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ మళ్ళీ వచ్చింది జనవరి ఫస్ట్ షిఫ్ట్లో ఈ క్వశ్చన్ కొంచెం ఇండైరెక్ట్గా వచ్చింది. వాట్ ఈస్ మోడరేట్ క్లైమేట్, వాట్ ఈస్ అంటే మధ్యస్థ శీతోష్ణ స్థితి అంటే ఏంటి? సో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ మనకి ఖండాంతర్గత శీతోష్ణ స్థితి ఉంటుంది. ఖండాంతర్గత శీతోష్ణ స్థితి అండ్ ఇక్కడ తీర ప్రాంత శీతోష్ణ స్థితి. ఖండాంతర్గత శీతోష్ణ స్థితిని ఇంగ్లీష్లో కాంటినెంటాలిటీ అంటారు. కాంటినెంటాలిటీ. తీర ప్రాంత దాన్ని ఏమంటారంటే మారిటైమ్ అంటారు. అంటే ఖండాంతర్గత శీతోష్ణ స్థితి అంటే ఏంటంటే ద ఏరియాస్ వెరీ ఫార్ ఫ్రమ్ సీ, సముద్ర తీరం నుండి దూరంగా ఉన్నటువంటి ప్లేసెస్. ద ఏరియాస్ విచ్ ఆర్ వెరీ ఫార్ ఫ్రమ్ ద సీ. ఎగ్జాంపుల్ హైదరాబాద్, ఢిల్లీ, వరంగల్, ఓకే, కరీంనగర్. ఇక్కడ సముద్రం లేదు. సో కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, డేలో చాలా హాట్గా ఉంటుంది, మరి నైట్లో ఎలా ఉంటుంది, నైట్లో చాలా కోల్డ్గా ఉంటుంది. ఓకే, మరి అదే తీర ప్రాంత ఉష్ణోగ్రత అంటే ఉదాహరణకి చెన్నై చూసుకుందాం, తర్వాత ముంబై చూసుకుందాం, ఎక్కడైతే సముద్రం ఉంటుందో అక్కడే, లేదా వైజాగ్ చూసుకుందాం, ఇక్కడ ఎలా ఉంటుంది, డేలో ఎలా ఉంటుందంటే డేలో మనకి కూల్గా ఉంటుంది, మరి నైట్లో ఎలా ఉంటుంది, వామ్గా ఉంటుంది. అంటే ఇక్కడ పగలు మరియు రాత్రి డే అండ్ నైట్ టెంపరేచర్ యొక్క వ్యత్యాసం చాలా తక్కువ. ద డిఫరెన్స్ బిట్వీన్ డే అండ్ నైట్ టెంపరేచర్ ఇస్ వెరీ లెస్. ఐ రిపీట్, డిఫరెన్స్ బిట్వీన్ డే అండ్ నైట్ టెంపరేచర్ వెరీ లెస్. ఇక్కడ ద డిఫరెన్స్ బిట్వీన్ డే అండ్ నైట్ ఈజ్ వెరీ హై. ఇక్కడ మాత్రం ఎక్కువ ఉంటుంది. ఉదాహరణకి డేలో 40 డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్ ఉంటే నైట్లో 10 డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్ ఉంటుంది. ఇక్కడ డేలో 25 డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్ ఉంటే నైట్లో 15 డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్ ఉంటుంది. అంటే డే అండ్ నైట్ టెంపరేచర్ మధ్య ఎక్కువ డిఫరెన్స్ ఇక్కడ ఉంటుంది. సో తీర ప్రాంత ఉష్ణోగ్రత ఆల్మోస్ట్ ఈక్వల్, 25కి 15కి పెద్దగా తేడా ఏం లేదు. అందుకే దీన్ని ఏమంటారంటే సమశీతోష్ణ స్థితి ప్రాంతం అంటారు. సమశీతోష్ణ స్థితి. దీని ఇంగ్లీష్లో ఈక్వబుల్ క్లైమేట్. అంటే ఈక్వల్గా ఉంటుంది, దాదాపుగా డే అండ్ నైట్ టెంపరేచర్ చాలా ఈక్వల్గా ఉంటుంది. ఓకే, సో అందుకే గుర్తుపెట్టుకోండి, దీన్ని మారిటైమ్ అంటారు. సముద్ర ప్రాంతాలు డేలో చల్లగా ఉంటాయి, రాత్రుల్లో వెచ్చగా ఉంటాయి. సో సాధారణంగా మధ్యస్థ శీతోష్ణ ఈ ప్రాంతం అంతా గమనించవచ్చు. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ ద్వారా చెప్పండి, సముద్ర తీరానికి దగ్గరగా ఉన్న ప్రదేశాలు. సముద్ర తీరానికి దగ్గరగా ఉంటే డేలో చల్లగా ఉంటుంది, నైట్లో వెచ్చగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ భూ అంతర్నిర్మాణంలోని పొర శిలాద్రవానికి ప్రధాన మూలం. సో శిలాద్రవం అంటే మనకి లోపల దిస్ లేయర్ ఆఫ్ ద ఇంటీరియర్ ఆఫ్ ద ఎర్త్ ఈస్ మెయిన్ సోర్స్ ఆఫ్ మ్యాగ్మా. ఇక్కడ ఏ లేయర్లో ఉంటుందండి మ్యాగ్మా? మనకి ఇంటీరియర్ ఆఫ్ ద ఎర్త్ అంటే ఎర్త్ యొక్క అంతర్నిర్మాణం చూసుకుంటే మనకి ఫస్ట్ లేయర్ ఏముంటుంది క్రస్ట్ అంటే మొత్తం ఏంటిది, మొత్తం స్టోన్స్ ఉంటాయి. సో సెకండ్ లేయర్ ఏంటిది, లేయర్ మ్యాంటిల్. సో మ్యాంటిల్లో ఎక్కువ మొత్తం లిక్విడ్ ఉంటాయి. ఏముంటుంది, మ్యాగ్మా ఉంటుంది. మ్యాంటిల్లో మ్యాగ్మా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటిది, కోర్ అంటారు. సో కోర్ని మళ్ళీ 2 టైప్స్, ఒకదాన్ని అవుటర్ కోర్ అంటాం, ఇంకో దాన్ని ఇన్నర్ కోర్ అంటాం. సో ఇక్కడ స్టోన్స్ ఉంటాయి, పైన భూమి పైన ఉన్న పొర దాని స్టోన్స్ ఉంటాయి. ఇక్కడ సిలికా అల్యూమినియంస్ ఉంటాయి. సో మన లిక్విడ్ అన్నాడు కాబట్టి ఈ లిక్విడ్ మ్యాగ్మా రూపంలో ఇక్కడ ఉంటుంది. ఓకే, మ్యాగ్మా ద్రవ రూపంలో ఉంటుంది, అది అగ్నిపర్వతాలు బద్దలైనప్పుడు బయటికి వస్తుంది. నెక్స్ట్, ఏ ఫార్మర్ హ్యావింగ్ ఏ ఓన్ షెడ్ ఇన్ ద విలేజ్ కమ్ అండర్ దిస్ ఫ్యాక్టర్ ఆఫ్ ప్రొడక్షన్. రైతు తన గ్రామంలో సొంత కొట్టం కలిగి ఉండడం ఈ ఉత్పత్తి కార్యక్రమం కింద వస్తుంది. మనకి ఉత్పత్తి కారకాలు ల్యాండ్, లేబర్, క్యాపిటల్, ఆర్గనైజేషన్. సో ల్యాండ్ అంటే భూమి, శ్రమ, పెట్టుబడి, సంస్థ. సో ల్యాండ్, లేబర్, క్యాపిటల్, ఆర్గనైజేషన్ అనేటటువంటివి ఉత్పత్తి కారకాలు. ఇవి లేనిది అసలు ఉత్పత్తి చేయలేము. ఈ 4 ఏది లేకున్నా ఉత్పత్తి చేయలేము. మరి క్యాపిటల్ 2 రకాలు. ఒక క్యాపిటల్ని మనం భౌతిక పెట్టుబడి అంటాం, అంటే ఒక క్యాపిటల్ ఫిజికల్ క్యాపిటల్ అంటాం, ఇంకో క్యాపిటల్ వర్కింగ్ క్యాపిటల్ అంటాం. ఫిజికల్ క్యాపిటల్ అంటే ఏంటిది, టూల్స్, మెషిన్స్.
టూల్స్, మెషిన్స్, బిల్డింగ్స్. టూల్స్, మెషిన్స్, బిల్డింగ్స్ అనేటటువంటివి ఈ ఫిజికల్ క్యాపిటల్లో వస్తాయి. తర్వాత మరి వర్కింగ్ క్యాపిటల్ అంటే ఏంటిది? రా మెటీరియల్ లేదా మనకి సాలరీస్, రా మెటీరియల్, సీడ్స్, పెస్టిసైడ్స్, తర్వాత కెమికల్స్, లేబర్కి వేజెస్, ఇవన్నీ కూడా దేని కిందకి వస్తాయి? వర్కింగ్ క్యాపిటల్ కింద వస్తాయి. సో ఫిజికల్ పెట్టుబడి అంటే భౌతిక పెట్టుబడి అంటే టూల్స్, మెషిన్స్, బిల్డింగ్స్, ఇవి భౌతిక పెట్టుబడి. నిర్మాణ పెట్టుబడి అంటే రా మెటీరియల్, సీడ్స్, పెస్టిసైడ్స్, కెమికల్స్, ఓకే, లేబర్స్కి వేజెస్, ఇవన్నీ కూడా భౌతిక పెట్టుబడులు వస్తాయి. సో ఇది ఉత్పత్తి కారకాలు. అసలు ఫారెల్స్ లా అంటే ఏంటి అంటే భూమి తన చుట్టూ తాను, మనకు తెలుసు భూమి పడమర నుంచి తూర్పుకి అంటే వెస్ట్ టు ఈస్ట్ 1640 km/h తిరుగుతుంది. 1640 km/h తిరిగినప్పుడు ఇలా భూమి తన చుట్టూ తాను తిరిగినప్పుడు ఒక ఎనర్జీ డెవలప్ అవుతుంది. సో ఈ ఎనర్జీని ఏమంటారంటే కోరియాలిస్ ఫోర్స్ అంటారు. ఈ ఎనర్జీని ఏమంటారు? కోరియాలిస్ ఎనర్జీ లేదా కోరియాలిస్ ఫోర్స్ అంటారు. ఐ రిపీట్, కోరియాలిస్ ఫోర్స్ అంటారు. ఈ కోరియాలిస్ ఫోర్స్ వల్ల ఇలా వెళ్ళవలసినటువంటి గాలి, ఇలా వెళ్ళవలసినటువంటి విండ్లు కొంచెం ఇలా కుడివైపుకి తిరుగుతాయి. అంటే స్ట్రేట్గా వెళ్ళవలసినటువంటి ఈ విండ్ లేదా పవనాలు కొంచెం కుడివైపు తిరుగుతాయి. ఇలా స్ట్రేట్గా వెళ్ళవలసినవి కాస్త ఇవి కూడా ఇలా తిరుగుతాయి. సో కాబట్టి ఉత్తరార్ధగోళంలో ఇవి కుడివైపుకి, దక్షిణార్ధగోళంలో ఇవి ఎడమ వైపుకి వెళ్తూ ఉంటాయి. సో దీన్ని ఫారెల్స్ నియమం అంటారు. ఇది ఎన్సీఆర్టీలో ఉంది. ఎన్సీఆర్టీ 9th క్లాస్. ఇది మన బుక్లో లేదు. ఎన్సీఆర్టీ 9వ తరగతి పుస్తకంలో ఉంది. ఇది కోరియాలిస్ ఫోర్స్ ఉంది. భూమి తన చుట్టూ తాను తిరుగుతుంటే అప్పుడు ఉద్భవించేటటువంటి జనరేట్ అయ్యే ఎనర్జీని మనం కోరియాలిస్ ఫోర్స్ అంటాం. ఈ కోరియాలిస్ ఫోర్స్ వల్ల ఈ గాలి యొక్క దిశ కుడివైపుకి మరలుతుంది. అదే రివర్స్లో చూసుకుంటే ఎడమ వైపుకి మరలుతుంది దక్షిణార్ధగోళంలో. అయితే మరి దీనివల్ల ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మరి ఇక్కడ నుంచి ఇంకో క్వశ్చన్ కూడా రావచ్చు. కోరియాలిస్ ఫోర్స్ అనేటటువంటివి, కోరియాలిస్ ఫోర్స్ భూమధ్య రేఖ దగ్గర 0. భూమధ్య రేఖ దగ్గర కోరియాలిస్ ఫోర్స్ 0. అదే పోల్స్ వద్ద ఇక్కడ ఎక్కువ. సో కోరియాలిస్ ఫోర్స్ పోల్స్ దగ్గర, కోరియాలిస్ ఫోర్స్ ఈజ్ హై ఎట్ పోల్స్ అండ్ కోరియాలిస్ ఫోర్స్ 0 ఎట్ ఈక్వేటర్. సో దీన్ని ఏమంటారంటే ఫారెల్స్ నియమం అంటారు. కెప్లర్, మరి కెప్లర్ ఎవరు? కెప్లర్ ఈయన ప్లానటరీ మోషన్ గురించి చెప్పాడండి. ఆయన ప్లానెట్స్ అరౌండ్ ద సన్ అంటే ప్లానెట్స్ అన్నీ కూడా సూర్యుని చుట్టూ తిరుగుతున్నాయని చెప్పారు. ఈ పాస్కల్ లా ఈజ్ అబౌట్ ద ప్రెషర్. పాస్కల్ లా సైన్స్కి సంబంధించింది. ఈ పాస్కల్ లా సైన్స్కి సంబంధించింది. న్యూటన్ లా కూడా సైన్స్కి సంబంధించింది. కెప్లర్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు ద ప్లానటరీ మోషన్, లా ఆఫ్ ప్లానటరీ మోషన్. అంటే మన సౌర కుటుంబంలో మిగతా ప్లానెట్స్ అన్నీ కూడా సూర్యుని చుట్టూ తిరుగుతున్నాయి అని చెప్పాడు ఆయన. ఓకే, సూర్యుని చుట్టూ తిరుగుతున్నాయని చెప్పారు. నెక్స్ట్ భూమి చుట్టూ తిరుగుతున్నాయని చెప్పింది ఎవరు? సూర్యుడు, ఇతర గ్రహాలన్నీ కూడా భూమి చుట్టూ తిరుగుతున్నాయని చెప్పింది టాలమీ. దాన్ని మరి ప్రూవ్ చేసింది ఎవరు? కోపర్నికస్. నెక్స్ట్ వ్యాపార పవనాలు. ఈ క్వశ్చన్ కూడా వచ్చింది ఇంతకుముందు. ఎప్పుడు? షిఫ్ట్ 1లో వచ్చింది. వ్యాపార పవనాలు. అసలు వ్యాపార పవనాలు అంటే ఏంటి చెప్తా ఇప్పుడు. వ్యాపార పవనాలు సో చాలా చాలా ఇంపార్టెంట్. ఒకసారి చూడండి, బికాస్ ఫ్రీక్వెంట్గా క్వశ్చన్ వస్తుంది దీని మీద. ఈ వ్యాపార పవనాలు అంటే ఏంటో చెప్తాను. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు మనం లాస్ట్ సెషన్లో ఇక్కడ ఇది భూమధ్య రేఖ, ఇది భూమి అనుకుందాం, ఇది ఈక్వేటర్. సో ఇది ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, ఇది ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్. సో ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ ఇన్ బిట్వీన్ తిరిగేటటువంటి, మూవ్ అయ్యేటటువంటి వీటిని ఏమంటారంటే ట్రేడ్ విండ్స్ అంటారు. ఓకే, ఇలా వెళ్తున్నాయి కదా, వీటిని ట్రేడ్ విండ్స్ అంటారు. ట్రేడ్ విండ్స్ బ్లో ఫ్రమ్, దీన్ని ఏమంటారు? సబ్ ట్రాపికల్ హై ప్రెజర్ ఏరియా. ఇది సబ్ ట్రాపికల్ హై ప్రెజర్ ఏరియా. ఇదేంటిది? మళ్ళీ ఇది కూడా సబ్ ట్రాపికల్ హై ప్రెజర్ ఏరియా. సో ట్రేడ్ విండ్స్ దే బ్లో ఫ్రమ్ సబ్ ట్రాపికల్ హై ప్రెజర్ ఏరియా టు ఈక్వటోరియల్ ఏరియాకి పోతుంది. అది ఈక్వటోరియల్ ఏరియా. మరి ఈక్వటోరియల్ ఏరియా లో ప్రెజర్ ఏరియా. అంటే ఇవి అధిక పీడనం ఉన్నటువంటి ప్రాంతం నుంచి అల్ప పీడనం ఉన్నటువంటి ప్రాంతానికి వెళ్తాయి. ఇక్కడ అధిక పీడనం ఉంది, సో అధిక పీడనం ఉన్న ప్రాంతం నుంచి అల్పపీడనం వైపు వెళ్తూ ఉన్నాయి ఇవి. సో వీటినే వ్యాపార పవనాలు అంటూ ఉంటారు. మరి ఇక్కడ ఇంకొకటి ఉంటుంది. ఇక్కడ దీన్ని పోలార్ రీజన్ అంటారు, దీన్ని సబ్పోలార్ రీజన్ అంటారు. మళ్ళీ ఇక్కడ దీన్ని సబ్పోలార్ రీజన్ అంటారు.
పోలార్ రీజన్. మళ్ళీ ఇక్కడ దీన్ని పోలార్ రీజన్ అంటారు. దీన్ని పోలార్ హై ప్రెషర్ జోన్ అంటారు. మళ్ళీ ఇక్కడ పోలార్ హై ప్రెషర్ జోన్ అంటారు. సో ఒకసారి మరి వ్యాపార పవనాలంటే ఏమని చెప్పుకున్నాం? ఈ కింద చెప్పుకున్నాం భూమధ్య రేఖ అల్పపీడన ప్రాంతం మరియు ఉపాయన రేఖ అధిక పీడన ప్రాంతం అని చెప్పుకున్నాం. అంటే ఈక్వటోరియల్ లో ప్రెషర్ నుంచి సబ్ ట్రాపికల్ హై ప్రెషర్ ఇన్ బిట్వీన్ తిరిగేటటువంటి ప్రాంతం. మరి సార్ ఈ మిగతా ఏంటి సార్? వీటి గురించి ఏంటి? మిగతా ఉంది కదా. సో సబ్ ట్రాపికల్ హై ప్రెషర్ బెల్ట్ టు సబ్ పోలార్ లో ప్రెషర్ బెల్ట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ సబ్ ట్రాపికల్ హై ప్రెషర్ బెల్ట్ టు ఇక్కడ ఈ మధ్య తిరిగేటటువంటి వాటిని ఏమంటారంటే ఈస్టర్లీస్ అంటారు. వీటిని వీటిని వెస్టర్లీస్ అంటారు. వెస్టర్లీస్ అంటారు. మరి సబ్ పోలార్ హై ప్రెషర్ బెల్ట్ టు ఈక్వటోరియల్ సోలార్ సబ్ పోలార్ లో ప్రెషర్ బెల్ట్కి తిరిగే వాటిని ఏమంటారంటే ఈస్టర్లీలు అంటారు. సో ఈస్టర్లీస్ అంటారు. పోలార్ హై ప్రెషర్ బెల్ట్ టు సబ్ పోలార్. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనం వీటిని ట్రేడ్ విండ్స్ అన్నాం, ఇక్కడ మనం వెస్టర్లీస్ అన్నాం, ఇక్కడ మనం ఈస్టర్లీస్ అన్నాం. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇవి సబ్ పోలార్ హై ప్రెషర్ బెల్ట్ అంటే ఇంతకుముందు చెప్పుకున్నాం. ఇక్కడ ఇది భూమధ్య రేఖ, ఇక్కడ ఈ ప్లేస్ కాకుండా ఇక్కడ ఇంకొక ప్లేస్ ఉంటుంది. దాన్ని మనం సబ్ పోలార్ హై ప్రెషర్ బెల్ట్ అంటాం. ఇక్కడ ఈ ప్లేస్. సో ఈ ప్లేస్ నుంచి ఇటు వెళ్తూ ఉంటాయి. మళ్ళీ ఇక్కడ ఈ ప్లేస్ ఉంటుంది, ఈ ప్లేస్ నుంచి ఇటు వెళ్తూ ఉంటాయి. సో ఇది సబ్ ట్రాపికల్ హై ప్రెషర్ బెల్ట్ టు ఇది మనం అధిక పీడనం అని చెప్పుకున్నాం కదా. ఇది కూడా మనం అధిక పీడనం చెప్పుకున్నాం కదా. ఈ ప్లేస్లో వెళ్ళేది. ఓకే. సబ్ ట్రాపికల్ హై ప్రెషర్ బెల్ట్ టు ఈక్వటోరియల్ లో ప్రెషర్ సబ్ ట్రాపికల్ హై ప్రెషర్ బెల్ట్ టు సబ్ పోలార్ లో ప్రెషర్ బెల్ట్. నేను ఎందుకైనా మంచిది మళ్ళీ ఒకసారి చెప్తాను. మీరు అట్మాస్ఫియర్ లెసన్లో కూడా చూడొచ్చు. దీన్ని అట్మాస్ఫియర్ లెసన్లో కూడా మీరు చాలా క్లియర్గా చూడొచ్చు. సో ఇక్కడ ఈ మ్యాప్లో ఒకసారి కనుక చూస్తే, సో ఈ ఏరియా మనకి ఇదేమన్నా మనం సబ్ ట్రాపికల్ హై ప్రెషర్ ఏరియా. దీన్ని ఏమన్నాం? దీన్ని సబ్ పోలార్ లో ప్రెషర్ ఏరియా. ఇది సబ్ పోలార్ లో ప్రెషర్ ఏరియా. మళ్ళీ ఇదేంటిది? పోలార్ హై ప్రెషర్ ఏరియా. సో ఈ బిట్వీన్ వెళ్ళేటటువంటివి. ఈ బిట్వీన్ అంటే సబ్ ట్రాపికల్ హై ప్రెషర్ ఏరియా టు సబ్ పోలార్ లో ప్రెషర్ ఏరియా అంటే అధిక పీడనం నుంచి ఇక్కడ అల్పపీడనం వరకు వెళ్ళేటటువంటి ప్రాంతం, పోలార్ అల్పపీడనం వరకు. ఓకే. సో ఇన్ బిట్వీన్ వెళ్ళేటటువంటి. మళ్ళీ ఇక్కడ కూడా ఎలా అవుతుంది? మళ్ళీ సేమ్ ఇలాగే రివర్స్ కండిషన్లో తిరుగుతూ ఉంటాయి అన్నమాట. ఓకే. సో అర్థమైంది అనుకుంటాను. ఒకసారి వీలుంటే మ్యాప్ చూసే ప్రయత్నం చేయండి. ఓరోజెనిక్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది? ఓరోజెనిక్ అనేటటువంటి పదం గ్రీక్ నుంచి వచ్చింది. గ్రీక్ అంటే ఓరెస్ అనగా పర్వతము. ఇది పర్వతీయ వర్షపాతం. అంటే మన మేఘాలు వెళ్తున్నప్పుడు దారిలో మౌంటైన్స్ అడ్డు వస్తే ఈ మేఘం ఏం చేస్తుంది? పైకి లేస్తుంది. సో పైకి లేచిన తర్వాత మేఘంలో ఉన్నటువంటి వాటర్ అంతా కూడా గట్టిగా అయిపోయి బరువైపోయి ఇక్కడ వర్షం కురుస్తుంది. దీన్నే మనం ఏమంటే ఓరోగ్రాఫిక్ రెయిన్ఫాల్ అంటాం. దీన్ని పర్వతీయ వర్షపాతం అంటాం. పర్వతీయ వర్షపాతం ఆ టాపిక్లో నుంచే ఇది. నెక్స్ట్ హైగ్రోమీటర్. అసలు హైగ్రోమీటర్ అంటే ఏంటిది? హైగ్రోమీటర్ గాలిలో ఉన్నటువంటి నీటి ఆవిరి, వాటర్ వేపర్. సో వాటర్ వేపర్ని మనకి ఎయిర్లో ఉన్నటువంటి వాటర్ వేపర్ని కొలవడానికి హైగ్రోమీటర్ అనేటటువంటి దాన్ని ఉపయోగిస్తారు. హైగ్రోమీటర్ అనేటటువంటిది వాటర్ వేపర్ని కొలవడానికి, మెజర్ చేయడానికి ఉపయోగిస్తారు. సో ఈ వాటర్ వేపర్ని ఎలా చూపిస్తారంటే గ్రామ్స్లో చూపిస్తారు. గ్రామ్స్ అంటే రిలేటివ్ హ్యూమిడిటీ అంటారు. చాలా చాలా ఇంపార్టెంట్. రిలేటివ్ హ్యూమిడిటీ అంటే దాన్ని గ్రాములలో చూపిస్తారు. ఐ రిపీట్, వీటిని గ్రాములలో చూపిస్తారు. రిలేటివ్ హ్యూమిడిటీ అనేటటువంటివి ఒక రేషియో. రిలేటివ్ హ్యూమిడిటీ ఈజ్ అ రేషియో. ఓకే. నెక్స్ట్ మరి గాలి యొక్క దిశ ఏం లేదు. గాలిని కొలవడానికి మాత్రం యానిమోమీటర్. సో గాలిని కొలవడానికి యానిమోమీటర్, దిశ కాదు, యానిమోమీటర్. ఓకే. ఈ వాటర్ వేపర్ని హైగ్రోమీటర్ ద్వారా కొలుస్తారు. దీన్ని గ్రాములలో చూపిస్తారు. రిలేటివ్ హ్యూమిడిటీ అనేది 2 పాయింట్స్ మధ్య ఉన్నటువంటి రేషియో ఇది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చిందండి. ఇది మళ్ళీ రిపీటెడ్ క్వశ్చన్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది ఇంతకుముందు కూడా వచ్చింది. ఈ రకమైన అడవులు ఖండాల పశ్చిమం వైపు, సో వెస్టర్న్ మార్జిన్స్ అండ్ నైరుతి అంచుల్లో అండ్ సౌత్ వెస్ట్ మార్జిన్స్లో ఉన్నాయట. సో ఒకసారి మనం వెస్టర్న్ మార్జిన్ చూద్దాం. ఇప్పుడు వాడు ఏమంటున్నాడు? వెస్టర్న్ మార్జిన్స్ అంటే
ఇది ఇది కాంటినెంట్స్ అనుకుందాం. ఇది ఈ కాంటినెంట్స్లో వాడు ఏమంటున్నాడు, వెస్టర్న్ మార్జిన్స్ అంటున్నాడు. వెస్ట్ అంటే ఇటే. సో దిస్ ఈజ్ ద వెస్టర్న్ మార్జిన్స్, ఖండాల యొక్క వెస్ట్ అండ్ సౌత్, ఖండాల యొక్క వెస్ట్ అండ్ సౌత్ వెస్ట్. ఇది సౌత్ వెస్ట్, ఇది కాదు రాంగ్ ఇది. సో ఈ ప్లేస్లో సౌత్ వెస్ట్లో ఖండాల కాంటినెంట్స్ యొక్క వెస్ట్ అండ్ సౌత్ వెస్ట్లో ఉండేటటువంటి ఫారెస్ట్ ఏ ఫారెస్ట్. సో ఈ ఫారెస్ట్ ఏంటంటే మెడిటేరియన్ ఫారెస్ట్. ఇవి వెస్ట్ అండ్ సౌత్ వెస్ట్లో ఉంటాయి. తెలుసు మనకి మధ్యధర వృక్ష సంపద. ఇది మెడిటేరియన్ సీ ఏరియా దగ్గర ఉంటుంది. అంటే ఇక్కడ యూరప్ నార్త్ ఆఫ్రికా అండ్ ఏషియా. నార్త్ ఆఫ్రికా, ఏషియాలో ఈ మెడిటేరియన్ క్లైమేట్ ఆర్ ఈ మెడిటేరియన్ ఫారెస్ట్ అనేది ఉంటాయి. మరి ఈ మెడిటేరియన్ వెజిటేషన్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ సిట్రస్ ఫ్రూట్స్, నారింజ, ద్రాక్ష, ఇటువంటి పండ్లు ఎక్కువగా పెరుగుతాయి. ప్లస్ అంతేకాకుండా అంజూర్ అండ్ అంజూరు పండ్లు, ఓకే, ఆలివ్ ట్రీస్. తర్వాత ఇక్కడ వర్షాకాలం వింటర్లో పరుస్తుంది. అంటే శీతాకాలంలో వర్షం పడుతుంది. ఇక్కడ శీతాకాలంలో వర్షం పడుతుంది. రెయిన్ఫాల్ అక్కర్స్ ఇన్ ద వింటర్. ఇక్కడ చెట్ల యొక్క బెరడు ఎలా ఉంటుందంటే, మందంపాటి బెరడు ఉంటుంది. చెట్లు చాలా మందంగా ఉంటుంది. దాని ఆకు మీద మైనం పూతలాగా ఉంటుంది. సో ఐ రిపీట్, ఇక్కడ ఈ మధ్యధార శీతోష్ణ స్థితిలో సిట్రస్ ఫ్రూట్స్ పెరుగుతాయి. నారింజ, సంత్ర, బత్తాయి, అంజూర, ఆలివ్, గ్రేప్స్. ఇక్కడ వర్షపాతం శీతాకాలంలో కురుస్తుంది వర్షపాతం. అదేవిధంగా ఇక్కడ సమ్మర్లో ఎండాకాలంలో బతకడానికి మందపాటి బెరడు, మందపాటి బెరడు, మైనం పూత ఉన్నటువంటి ఆకుల్లాగా ఇక్కడ ఆకులు ఉంటాయి. మరి ఈ డెసిడియస్ అంటే ఏంటి? ఈ డెసిడియస్ ఫారెస్ట్ అనేటటువంటివి ఇవి ఇండియాలో ఎక్కువగా ఉంటాయి. ఇండియాలో ఉన్నటువంటి ఫారెస్ట్ డెసిడియస్. సో ఇండియాలో మరియు ఇండియాలో నార్త్ ఆస్ట్రేలియాలో పెరిగేటటువంటి చెట్లు ట్రాపికల్ డెసిడియస్ ఫారెస్ట్. మరి ఇక్కడ చాలా గట్టి కలప ఇచ్చేటటువంటి స్ట్రాంగ్ వుడ్, చాలా హార్డ్ వుడ్ ఉంటాయి, గట్టి కలప. సో గట్టి కలప అంటే ఎస్ఎస్టీ, సాల్, శేషం, ట్రీక్ అండ్ నీమ్ ట్రీ. ఇక్కడ ఎస్ఎస్టీ అంటే సాల్ చెట్టు, శీషం చెట్టు, టేకు ట్రీ, తర్వాత నీమ్ చెట్టు, వేప చెట్టు పెరుగుతాయి. కానిఫెరస్ ఫారెస్ట్ అంటే వీటిని శృంగాకార అడవులు అంటారు. ఇవి 50 డిగ్రీ టు 70 డిగ్రీ లాటిట్యూడ్స్. ఇవి 50 డిగ్రీ టు 70 డిగ్రీ లాటిట్యూడ్స్లో పెరుగుతాయి. ఎక్కువగా హిమాలయాల్లో ఇవి పెరుగుతాయి. ఇక్కడ వచ్చేటువంటి కలప మెత్తడి కలప, సాఫ్ట్ వుడ్. కానిఫెరస్ ఫారెస్ట్ గివ్స్ దే సాఫ్ట్ వుడ్. మరి ఇక్కడ పెరిగేటటువంటి చెట్లు ఏంటంటే, చెట్టు చిర్ చెట్టు, ఓకే, పైన్ చెట్టు, తర్వాత చిర్ పైన్ సెడార్ అనేటటువంటి చెట్లు పెరుగుతాయి. మరి ఈ శృంగాకార అడవులు దేనికి ఫేమస్ అంటే పేపర్ తయారీ. సాఫ్ట్ వుడ్ కదా, సో పేపర్ తయారీకి ఉపయోగపడతాయి. అంతేకాకుండా అగ్గిపుల్లలు కూడా సాఫ్ట్ వుడ్తోనే తయారు చేస్తారు అగ్గిపుల్లలు. అంతేకాకుండా ఈ కానిఫెరస్ ఫారెస్ట్ నుంచి ప్యాకింగ్ మెటీరియల్, ప్యాకింగ్ పెట్టెలు తయారవుతాయి. మరి ఇక్కడ ఫేమస్ జంతువులు ఏంటంటే మింక్, ధ్రువపు ఎలుగుబంటి, మింక్, సిల్వర్ ఫాక్స్ అంటారు, సిల్వర్ ఫాక్స్, మింక్ అండ్ ఎలుగుబంటి ఇవి ఫేమస్. మరి టెంపరేట్ డెసిడ్యూస్ ఫారెస్ట్ అంటే ఇవి హయ్యర్ లాటిట్యూడ్స్లో ఉంటాయి. టెంపరేట్ డెసిడ్యూస్ ఫారెస్ట్ ఎక్కడ ఉంటాయి? హయ్యర్ లాటిట్యూడ్స్లో ఉంటాయి. ఇవి ఇంకా హయ్యర్ లాటిట్యూడ్స్లో ఉంటాయి. మరి ఇవి ఎక్కువగా టెంపరేట్ డెసిడ్యూస్ ఫారెస్ట్ మనకి చైనా, న్యూజిలాండ్. ఎక్కడ ఉంటాయి ఇవి? చైనా, న్యూజిలాండ్లో ఉంటాయి. మరి ఇక్కడ కూడా ఓక్ చెట్టు, యాష్ చెట్టు, బీచ్, తర్వాత బిర్చ్. ఓక్, యాష్, బిర్చ్ చెట్లు ఇక్కడ ఎక్కువగా పెరుగుతాయి. అడవి కోళ్ళు ఉంటాయి, మోనల్స్, అడవి కోళ్ళు, ఫాక్స్. ఇక్కడ ఈ టెంపరేట్ డిసిడ్యూస్ ఫారెస్ట్లో మనకి ఎక్కువ డీర్లు కనిపిస్తాయి, తర్వాత ఫాక్స్ కనిపిస్తుంది, తర్వాత ఊల్స్,
ఊల్స్ కనిపిస్తాయి. సో ఒకసారి మీరు ఈ ఫారెస్ట్ నుంచి కూడా అయితే క్వశ్చన్ చాలా ఎక్కువ వస్తున్నాయి, ఒకసారి దయచేసి చూసుకోండి. నెక్స్ట్, భారతదేశం యొక్క పీఠభూమి ఇండియన్ ఫలకంపై సవారీ చేస్తుంది. మరి ఏ పీఠభూమి? భారతదేశం యొక్క పీఠభూమి. సో ఇండియా మనకు మీకు ఐడియా ఉందో లేదో, సో ఇది యురేషియా ప్లేట్, ఇది యురేషియా ప్లేట్, ఇది యురేషియా ప్లేట్. సో ఇది ఇండియా ప్లేట్. సో ఈ ప్లేట్ ఇటు, ఈ ప్లేట్ ఇటు రావడం వల్ల దీన్ని ఏమంటారంటే ఇండో ఆస్ట్రేలియన్ ప్లేట్ ఆర్ ఇండియా ప్లేట్ అంటాం, ఇండో ఆస్ట్రేలియన్ ప్లేట్ అంటాం. ఈ రెండు గుద్దుకోవడం వల్ల, ఈ రెండు ఇక్కడ కలిసిపోవడం వల్ల, ఒకదానికొకటి గుద్దుకోవడం వల్ల ఇక్కడ హిమాలయాలు ఫామ్ అయ్యాయి. సో హిమాలయాలు ఫామ్ కావడానికి రీజన్ అది. అంటే ఈ దక్కన్ పీఠభూమి అంటారు, ఇది దక్కన్ ప్లేట్ అంటాం, ఇది కంప్లీట్లీ దాన్ని ఏమంటాం మనం? దక్కన్ ప్లేట్ అంటాం. సో ఆన్సర్ చూద్దాం. మనకి దక్కన్ పీఠభూమి, ఇండియన్ ఫలకంపై దక్కన్ పీఠభూమి సవారీ చేస్తుంది. ఇదంతా దక్కనే కదా, ఇదొక పార్ట్. ఇండియా కనుక చూసుకున్నట్టయితే ఇదొక పార్ట్, ఇది ఈ సౌత్ ఇండియా అంటే ఈ పీఠభూమి, ఈ పార్ట్ అంతా ఒకటి, అండ్ రిమైనింగ్ ఈ పార్ట్ అంతా ఒకటి. ఈ పార్ట్ అంతా యురేషియా పార్ట్, ఈ పార్ట్ అంతా గోండ్వానా పార్ట్, ఈ పార్ట్ అంతా మనం దాన్ని ఏమంటారంటే అంగారా ల్యాండ్, దీన్ని మనం అంగారా ల్యాండ్ అంటాం. దీన్ని ఏంటి? గోండ్వానా ల్యాండ్ అంటాం, గోండ్వానా ల్యాండ్. అంటే భారతదేశం యొక్క ద్వీపకల్ప పీఠభూమి పెనిన్సులార్ ఇండియా వాజ్ ఫార్మ్డ్ విత్ గోండ్వానా రాక్స్ అండ్ నార్త్ ఇండియా వాజ్ ఫార్మ్డ్ విత్ ద అంగారా ల్యాండ్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, క్రింది వాటిలో అత్యధిక సాంద్రత కలిగిన గ్రహం, చాలా చాలా ఈజీ, సాంద్రత కలిగినటువంటి గ్రహం అది ఎర్త్. నెక్స్ట్ ఈస్ దక్కన్ పీఠభూమి మరియు తూర్పు దక్షిణ భాగాల్లో తక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతాల్లో స్ఫటికాకార అగ్నిశైలపై అభివృద్ధి చెందే నేలలు. సో దిస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. క్రిస్టల్లైన్ అండ్ ఇగ్నేషియస్ రాక్స్ దగ్గర, లో రెయిన్ఫాల్ దగ్గర ఫామ్ అయ్యేటటువంటివి. ఇది 10th క్లాస్ ఎన్సీఆర్టీలో నుంచి వచ్చిందండి, 10th క్లాస్ ఎన్సీఆర్టీలో నుంచి వచ్చింది, 10th క్లాస్ ఎన్సీఆర్టీలో నుంచి వచ్చింది. చూద్దాం. బ్లాక్ సాయిల్స్, మరి నల్లరేగడి నేలలు. ఈ నల్లరేగడి నేలల్ని ఏమంటారు? దీన్నే రేగర్ నేలలు అంటారు, లేదా సెల్ఫ్ ప్లవింగ్ సాయిల్ అంటారు. వీటిని రేగర్ నేలలు లేదా సెల్ఫ్ ప్లవింగ్ సాయిల్ అంటారు. వీటికి వాటర్ రిటైనింగ్ కెపాసిటీ ఎక్కువ, జిగటగా ఉంటాయి, ఎందుకంటే నీటిని ఎక్కువగా పట్టుకుంటాయి. ఇవి నీటిని ఎక్కువగా పట్టుకుంటాయి. ఇక్కడ కాల్షియం కార్బోనేట్, కాల్షియం కార్బోనేట్, తర్వాత మెగ్నీషియం, పొటాష్ మరియు లైమ్ ఎక్కువ ఉంటుంది, కాల్షియం కార్బోనేట్, మెగ్నీషియం, పొటాష్, లైమ్ ఎక్కువగా ఉంటుంది. ఫాస్ఫరస్ తక్కువ ఉంటుంది. ఇక్కడ ఫాస్ఫరస్ చాలా తక్కువ ఉంటుంది. వీటినే రేగర్ సాయిల్ అంటారు, సెల్ఫ్ ప్లవింగ్ రేగర్ సాయిల్, సెల్ఫ్ ప్లవింగ్, తనని తాను దున్నుకునే నేలలు, సెల్ఫ్ ప్లవింగ్ సాయిల్. నెక్స్ట్ రెడ్ సాయిల్. ఈ రెడ్ సాయిల్కి వాటర్ రిటైనింగ్ చాలా తక్కువ, అంటే నీటిని ఎక్కువగా తనలో ఉంచుకోలేవు. వాటర్ రిటైనింగ్ లెస్ వాటర్ రిటైనింగ్ కెపాసిటీ ఉంటుంది. ఇది ఎర్రగా ఎందుకు ఉంటుందంటే బికాస్ ఆఫ్ ద డిఫిషన్ ఆఫ్ ఐరన్. సో దీంట్లో ఐరన్ కలిసిపోవడం వల్ల ఇవి ఎర్రగా ఉంటాయి. ఎర్ర నేలలు ఇవి వాటర్ని ఎక్కువగా అబ్జర్వ్ చేసుకోలేవు. నల్లరేగడి నేలలు ఎక్కువ వాటర్ని అబ్జర్వ్ చేసుకుంటాయి. సో ఇది ఐరన్ ఎక్కువగా డిఫిషన్ అయి ఉంటుంది కాబట్టి, లోపల కలిసిపోయి ఉంటుంది కాబట్టి వీటిని రెడ్ సాయిల్ అంటారు. లాటరైట్ నేలలు. ఈ లాటరైట్ నేలలు ఎక్కడ ఉంటుందంటే హై టెంపరేచర్ ఉండాలి. ఎక్కడైతే హై టెంపరేచర్ ఉంటుందో అండ్ హై రెయిన్ఫాల్, అంటే ఎక్కువ వర్షపాతం, ఎక్కువ ఎక్కువగా టెంపరేచర్ ఉన్న ప్రాంతాల్లో ఈ లాటరైట్ నేలలు ఉంటాయి. మరి అల్యూవియం దగ్గరికి వద్దాం. అల్యూవియం అంటే ఏంటిది? ఇవి ఒండ్రు మట్టి, అంటే ఇవి నార్త్ ప్లేన్స్లో ఎక్కువగా ఉంటాయి, నార్త్ ఇండియా. అంటే ఇవి నదులు తెచ్చినటువంటి మట్టి, ఇవి నదులు తీసుకొచ్చి రివర్ వల్ల ఫామ్ అవుతాయి కదా. సో నదులు తెచ్చినటువంటి మట్టి వల్ల ఇవి ఫామ్ అవుతాయి. వీటినే మనము వీడి ఒక పార్ట్ని డ్వార్స్, చోస్, టెరాయ్ అని కూడా అంటాం. సో పార్ట్స్ ఆఫ్ ద అల్యూవియం కాల్డ్ యాజ్ డ్వార్స్, చోస్, టెరాయ్ అని కూడా అంటాం. దీంట్లో పొటాష్, తర్వాత ఫాస్ఫరస్, లైమ్ ఎక్కువ ఉంటుంది. ఐ రిపీట్, పొటాష్, ఫాస్ఫరస్, లైమ్ ఎక్కువగా ఉంటుంది. అండ్ ఇవి నార్త్ ఇండియాలో ఉంటాయి. అండ్ లేటర్ అంటే మీనింగ్ బ్రిక్ అనే మీనింగ్ కూడా వస్తుంది. అండ్ ఎన్సీఆర్లో ఉంటుంది. ఈ బ్లాక్ సాయిల్స్ అనేటటువంటివి బసాల్ట్ శిలల వల్ల ఏర్పడ్డాయి. బసాల్ట్ రాక్స్, దీస్ ఆర్ ఫార్మ్డ్ డ్యూ టు ద బసాల్ట్ రాక్స్. ఇక్కడ కాల్షియం కార్బోనేట్, మెగ్నీషియం, పొటాష్, లైమ్ ఎక్కువ ఉంటుంది. బట్ ఇక్కడ ఫాస్ఫరస్ లెస్గా ఉంటుంది, తక్కువ ఉంటుంది. వీటినే బ్లాక్ కాటన్ సాయిల్ అంటారు. ఎందుకంటే ఇక్కడ పత్తి పంటకు అనుకూలం. ఇవి అన్ని పంటలకు అనుకూలం. సో మన నెక్స్ట్ సెషన్లో ఇంకా రిమైనింగ్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం.
సో ఐ హోప్ యూ అండర్స్టాండ్. డౌట్ ఉంటే ఖచ్చితంగా అడిగే ప్రయత్నం చేయండి. సో థ్యాంక్ యూ. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్.